సినిమా హీరో అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి, వారు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అహాభావాలు కానీ, వారు మాట్లాడిన తీరు కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. వ్యవహార శైలి దారుణంగా కనిపించిన సందర్భం. ఓవైపు రేవతి కుటుంబానికి సానుభూతిని చూపే ప్రయత్నం కూడా కనిపించకుండా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను తప్పుపట్టే విధంగా నిన్నటి రోజు అసెంబ్లీలో రైతు భరోసా పైన చర్చ జరుగుతున్నప్పుడు ఎంఐఎం పక్ష ఫ్లో లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చిన దరిమిలా సభ ద్వారా సమాచారాన్ని అందించే ప్రయత్నంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు, అసెంబ్లీలో మాట్లాడింది అధికారికంగా ఆన్ రికార్డ్, పోలీస్ శాఖ ఇచ్చినటువంటి నివేదికను, ఆ రోజు జరిగినటువంటి సంఘటనను అసెంబ్లీ ద్వారా చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే దాన్ని తప్పుపట్టే విధంగా ఆ రోజు ఈ బాబు రేవతి చనిపోయింది, బాబు కూడా చనిపోయిందని పోలీసులు అనుకొని ఏసీపీ వెళ్ళి హాల్లో యజమానులకు చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకొని సందర్భాన్ని గుర్తు చేస్తూ డీసీపీ గారు స్వయంగా వెళ్ళి సీనియర్ అల్లు అర్జున్ గారికి చెప్పి వెళ్ళాల్సిందే, బయలుదేరాల్సిందే అని చెప్పిన మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళేటప్పుడు కూడా చేతులుపుతూ పోయిందంటే కూడా నేను దానిపై ప్రత్యాప్త పడకుండా వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. అంటే అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు తను మాట్లాడిన తీరును చూసి నేను అడుగుతున్న అల్లు అర్జున్ గారిని, ఒకసారి సమాజాన్ని అడుగు, సమాజం ఈరోజు ఏ విధంగా ఆ సంఘటన పట్ల ప్రాశ్చాత్యపడుతూ బాధపడుతున్న అంశాన్ని కూడా చూడకుండా రేవతి కుటుంబానికి ఎందుకు సాయం చేయలేనటువంటి ఆలోచన అల్లు అర్జున్ గారు రాకపోవడం, అసలు వారి దగ్గర సమాధానం లేని సందర్భంలో తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి గురించి కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయకపోవడం బాధగా ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ 20 ఏళ్ళు కష్టపడి తన పేరు వచ్చిందని చెప్పుకోవడమే తప్ప అక్కడ ఒక ప్రాణం పోయిందనే ఆలోచన రాకపోవడం, ఇక్కడ ఇంకా దబాయింపు కనిపిస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినంటే ఆన్ రికార్డ్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమే అసెంబ్లీలో ఏది మాట్లాడినా అది ఆన్ రికార్డు అధికారిక సమాచారం ఇస్తే తప్ప పోలీస్ శాఖ ద్వారా ఇచ్చినటువంటి అధికారిక సమాచారాన్ని చనిపోయిన అంశం వారికి తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అనేది మానవీయ కోణంలో కూడా వారు చూడలేని చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేశారు. అది కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆ అంశాన్ని రైతు భరోసా సందర్భంగా లేవనెత్తినప్పుడు ఇచ్చేటువంటి సమాధానంగా చూడాలి తప్ప దానికి ఆధారబాధారుగా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడేటువంటి మాటలు మీ పేరు ప్రతిష్టలు అవతల వారి ప్రాణాల కంటే ఎక్కువైన మాటలు తీసుకొచ్చేటువంటి సందర్భాన్ని ఈరోజు ఎందుకు ఈ విధంగా మరి అర్జున్ గారు అర్థం చేసుకోలేకపోయిన మాట ఈ సందర్భంగా అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ తన కొడుకు మూడిగా ఉంటున్నాడనే మాట అంటున్నాడు. కానీ అక్కడ ఆ బాబు హాస్పిటల్లో ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. అల్లు అరవింద్ గారు మాట్లాడుతున్న తీరు సభ్య సమాజం ఏ విధంగా తీసుకోవాలని అర్థం కాని పరిస్థితి, సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భంగా ఉన్నట్టు కనిపిస్తుంది తప్ప ఆ కోణం ఎందుకు ఆలోచిస్తున్నారని చెప్పనమాట. అసెంబ్లీలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు సినీ పరిశ్రమకు ఇండస్ట్రీ ముందుకు పోవడానికి కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది, ఎలాంటి అంశాలైనా ఎలాంటి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్న మాట కూడా చెప్పిండు. మీ సినీ పరిశ్రమ వ్యతిరేకం కూడా వారు మాట్లాడాలి. జరిగిన సంఘటనను బాధాకరమైనటువంటి సంఘటన ఈరోజు సమాజానికి తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు మీరు కూడా జరిగిన దానికి చింతిస్తున్నామని పొరపాటని చెప్పాల్సింది పోయి ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా వారు కనీసం ప్రత్యాత్తాపం కూడా కనిపించకుండా వారు మాట్లాడడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. అంటే వారి మాటలు చూస్తే మా ముఖ్యమంత్రి గారే తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా
ప్రజలు భావించేలా మాట్లాడుతున్నారు. అది అధికారికంగా సమావేశము, అధికారిక పోలీస్ శాఖ ఇచ్చిన నివేదికను ఈరోజు సభలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటను కూడా పోలీసులు ఇచ్చిన అధికార సమాచారాన్ని మా సీఎం గారు అసెంబ్లీలో చెప్తుంటే తప్పు చేసింది కాకుండా ఇంకా మా సీఎం పైనే నిందలు మోపే విధంగా, తప్పుపడే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో ఇది సబబు కాదు. ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిందని చెప్పి చింతించాలి, క్షంతవ్యులు అని చెప్పాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఈరోజు మేము తప్పుపడుతూ ఉన్నాం. మాకు సినీ ఇండస్ట్రీ నిలదొక్కుకోవాలి, సినీ ఇండస్ట్రీ ముందుకు పోవాలని చెప్పినటువంటి ఆలోచన ప్రభుత్వం తప్ప వేరే ఆలోచన ప్రభుత్వం లేదన్నమాట ఈ సందర్భంగా చెప్తూ నేను అడుగుతున్నా, అనేక సినిమాల్లో పోలీస్ పాత్ర ద్వారా చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పండి. మీరే అనేక చిత్రాల్లో హీరోల ద్వారా పోలీస్ శాఖ యొక్క పాత్రను ఇన్వెంటిఫై చేసే విధంగా చట్టం తన పని చేసుకుపోతుందని ఒక ఇండికేషన్ను అనేక సినిమాల్లో ఇచ్చినటువంటి మీరే నిజ జీవితంలో చట్టం తన పని తను చేసుకుపోతుంటే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్న మాటను కూడా ఒకసారి మీరు ఆత్మావలోకనం చేసుకోవాల్సి కోరుతున్నాం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది కోరుతున్నాం. మీరు ఒక ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే ఆనాడు రాత్రి జరిగినటువంటి దుర్ఘటనలో రేవతి గారు మరణించిందని చెప్పి మా డీసీపీ గారు మీకు చెప్పిన తర్వాత ఇంకొకరు కూడా ఇప్పుడు చౌబద్ది మధ్యలో కొడుకున్నాడు గారు అతను కూడా మరణించిన చెప్పి అనుకోని రెండు ప్రాణాలు పోయినని చెప్పిన తర్వాత మీరు అప్పటికప్పుడే బాధ హృదయంతో ఈరోజు జరిగిన సంఘటనకు నేను క్షంతవ్యుణ్ణి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాను చెప్పిన ఒక మాట అనున్నా బాగుండు. మానవీయ కోణం లేదు, కనీసం వాళ్ళు చనిపోయిననే పశ్చాత్తాపం లేదు, 11 రోజులు అయినా వారి కుటుంబాన్ని పరామర్శిస్తామని చెప్పిన ఆలోచన లేదు. ఓవైపు పోలీస్ శాఖ రమ్మంటేనే పోయినామంటున్నారు. ఈరోజు నివేదికలో పోలీస్ శాఖ రావద్దని చెప్పినటువంటి సందర్భం కూడా లేఖ ద్వారా వింటున్న సందర్భంలో ఇంకా దీన్ని పక్కదో పట్టించే విధంగా ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడడం సహేతుకం కాదు, సరైనది కాదు. మా ముఖ్యమంత్రి గారు సభను ఉద్దేశించి మాట్లాడింది అధికారికంగా సమాచారం. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి గారే ఏదో ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి భావన కల్పించే విధంగా వారి భావాలతో మాట్లాడడం అనేది మేము తప్పుపడతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారిని తప్పుదో పెట్టించగా మాట్లాడడం సరైనది కాదు, జాగ్రత్త అనే మాట కూడా సందర్భంగా చెప్తూ ఇప్పటికైనా మరి సమాజం అంటే నిన్న మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఏ విధంగా ప్రజలకు వెళ్ళిందో ఒకసారి తెలుసుకోండి మీ వేగుల ద్వారా. ప్రజలందరూ కూడా బాధపడుతున్న సందర్భం, ప్రజలందరూ కూడా తప్పుపడుతున్న సందర్భాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేసి రేవతి కుటుంబానికి ఇప్పటికే ప్రభుత్వపరంగా ఆదుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్స్గ్రేషన్ ప్రకటించడమే కానీ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము మేము కానీ మీరు కానీ కనీసం పాశ్చాత్తాపం అనేది మానవీయ కోణం అనేది ఈరోజు ఉండాల్సినటువంటి సందర్భాన్ని మీరు మర్చిపోయారన్నమాట. ఈరోజు సినిమా హీరోలందరూ కూడా మిమ్మల్ని పరామర్శించి తప్ప ఆ కుటుంబాన్ని పరామర్శించి చెప్పినటువంటి బాధ హృదయంతో మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడింటారు. మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా సభ్య సమాజం ఈరోజు ఒక బాధలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ఈ ప్రభుత్వం అండదండిస్తున్నటువంటి ప్రయత్నంగా చూస్తుంటే మీరు మాత్రం మా సీఎం గారు మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకొని ముందుకు పోతున్న దాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం. మరోవైపు సినిమా హీరో అల్లు అర్జున్ గారు నాకు తెల్లవారు తెలిసింది ఆ ఘటన చెప్పని అంటే అధికారిక సమాచారాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలో చెబితే జరిగిన దాన్ని నేను ఇంతకుముందు అన్నాడు పశ్చాత్తాపం లేదు, బాధ లేదు. ఆ రోజు డీసీపీ గారు 2 కుటుంబాలు ఇద్దరూ చనిపోయినని అంటే బాబు కూడా చనిపోయింది అనుకున్నారు, కానీ బాబు ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్నారు. రేవతి చనిపోయింది, ఎవరైనా చనిపోయింది అన్నప్పుడు బాధాప్త హృదయంతో అయ్యో అలా జరిగిందని చెప్పి వాళ్ళ కుటుంబం ఎక్కడుంది వాళ్ళు పరామర్శిద్దామనేటువంటి ఆలోచన రావాలి తప్ప తిరిగి వెళ్ళేటప్పుడు కూడా టాప్ పైన వేయండి అని చెప్పినటువంటి మాట వీడియోలు బయటకు వచ్చినాయి. అంటే నాకు వారు చనిపోయింది కూడా నాకు తెల్లవారు తెలిసిందని చెప్పినటువంటి మాట మాట్లాడడం కూడా అధికారికంగా పోలీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ మాట మాట్లాడడం ఎంతవరకు సబబని ఈరోజు ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ప్రజలే ఈ అంశాన్ని మరి ఆలోచించవలసిందిగా ఆలోచింపజేసే విధంగా ఉందనేటువంటి మాట ఈ సందర్భం చెబుతూ ఈ విధంగా మరి వారు మాట్లాడడం ఎంతవరకు సబబని మాట కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను.